మళ్ళీ వీళ్ళు 14 ఏళ్ళు అయిపోయిన తర్వాత లక్ష్మణుడు హనుమంతుడు వీళ్ళందరూ కలిసి ఆ పుష్ప విమానంలో అయోధ్య వచ్చిందా వాడు చెప్పుకుంటుంటే కర్ణాకర్ణిగా ఊరు తిరిగి తెలిసింది. రావణాసు ఎత్తుకెళ్ళాక శ్రీరాముడు సుగ్రీవుడు సహాయంతో లంకకి వెళ్ళాక వాడిని చంపేట చివరికి అవి అగ్ని పరీక్ష చేయించాడు. తర్వాత తీసుకున్నాడు ఆయన. ఇవన్నీ చెప్తే వీళ్ళు ఏం చెప్పేటంటే అయోధ్యలో వాడండి రావణాసుడు తీసుకెళ్ళాడంటే నమ్మేటండి, అగ్ని పరీక్ష ఏంటంటే నమ్మలేదండి వీళ్ళు. ఈ రెండు కూడా చూడలేదు వీళ్ళు. చూడండి, రక్షోగృహస్థితి మూలం, రాక్షసుడు ఇంట్లో ఉందనే విషయం నమ్మారండి. అది వాడు చూసారా? చూడలేదు, విన్నదే. అగ్నిశుద్ధవుతూ అనిశ్చయ, నిప్పుడే చేపెట్టి నీ కాదా నాకు కాదు, ఏ కథ చెప్తారా వీళ్ళు అంటూ రాముడి మీద ఎదురు జరిగేటండి. ఇలాంటి సామాన్య మానవులు ఏమన్నారంటే అతి గురించిన వక్తవ్యం అని పేరు పెట్టేటట్టే. అలా ఇక్కడ మా డాక్టర్ కేసులు ఇలా జరిగేప్పటికీ ఇవాళ క్షమాపణ ఎవరి కావాలని క్షమాపణ చెడు చేసేది మీ సమాజంలో అని అనిపించేసి నాకు ఏమనిపిందంటే మనకి వేదంలో ఏమైనా సమస్య పరిష్కారం దొరుకుతుందా? ఇప్పుడు ఏం చేయగలరు? ప్రభుత్వ వర్గం ఏం చేయలేము. ఆ కేసులో నాన్ బెయిలబుల్ కేసు అండి, బెయిల్ కూడా ఎవరండి. అటువంటి కేసులో మనం ఏం చేయగలం? దీనికండి మనకి యజుర్వేదంలో కృష్ణయజుర్వేదంలో దైత్యశాఖలో 2వ కాండలో వాయువ్యజ్ఞ శ్వేతమాల భేద భూతికామహ ఆ పన్నలోనండి ఒక మంత్రంలో అరెస్ట్ అయినటువంటి వాడిని విడిపించే ఒక మంత్రం ఉందండి. అరెస్ట్ అయినటువంటి వాడిని విడిపించే మంత్రం ఉంది. అది నేను అధ్యయనం చేశాను. ఎవరు వేశారని తెలిసిన అండి మన వాళ్ళ సామాన్యం తెలియదు. ఆ మహాభక్తుడు శ్రీపాద దామోదర శాస్త్రలేఖర్ అంటే పేరు పేరు విన్నారా మీరు ఎవరన్నా? పేరు వినండి. ఆయన ఘనపటి ఎప్పుడు చూసినా అండి 1860లో పుట్టారు హైదరాబాద్లో, 1960లో పోయారండి. ఆయన కూడా 100 ఏళ్ళు జీవించారండి. ఆయన ఘనపటి శుక్లయజుర్వేద ఘనపటి. ఆయన ఈ కాంగ్రెస్ ఉద్యమంలో ఆయన నైజాం టైంలో ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన చేసినటువంటి వాడు చివరికి వేదం చదువుకొని వేదం పుస్తకాలు వేసుకుంటా అని చెప్పి నైజాంకి పర్మిషన్ ఇస్తే ప్రెస్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదండి. అందుచేత ఆయన 1935 1935లో హైదరాబాద్ వదిలేసి ఆయన బరోడా వెళ్ళి అక్కడ ప్రెస్ పెట్టుకుని మొత్తం వేదం పుస్తకాలన్నీ వేశారండి. ఆ వేద పుస్తకం ఏంటి మామూలుగా వీళ్ళు మైసూరు వాడు వేసినట్టు కాదండి. ప్రతి అనువాకం పైన కూడా మంత్రవాక్యం ఎక్కడ ప్రారంభమవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది. మామూలు మనకి పనసంతా వెళ్ళిపోతుందండి. విషయంతో అంటే జీవతగా వెళ్ళిపోతుంది. అలా కాదు. మంత్రం యొక్క లక్షణం ఏంటంటే ఏకాక్షరం ఏంటి, ఒక అక్షరం మంత్రాలు ఉన్నాయి, లేదు 10 అక్షరాలు ఉండొచ్చు ఛందస్సును బట్టి. కొన్ని 10 అక్షరాలు ఉండొచ్చు, కొన్ని 20 అక్షరాలు ఉండొచ్చు, కొన్ని 40 అక్షరాలు, కొన్ని 120 అక్షరాలు ఉండొచ్చు. ఆయన మార్కింగ్ చేశారండి. ఇది మొదటి మంత్రం ఇక్కడ ప్రారంభమవుతుంది, ఇక్కడ దాకా ఎండ్ అవుతుంది. అది పనస దగ్గర ఎండ్ అవ్వలేదు. ఒక పనస మధ్యలో ప్రారంభమై ఇంకో పనస మధ్యలో కూడా ఎండ్ అవ్వచ్చు. దాని లెంగ్త్ని బట్టి దాని సైజుని బట్టి మార్కింగ్ ఇచ్చారు. అందులో ఒక పనస ఒక మంత్రం అరెస్ట్ అయినటువంటి వాడు విడిపించడంతో ఆ మంత్రం చదువుకున్నానండి. వెంటనే మొన్నటి పొద్దున మనం జీవితం ఏంటంటే మంత్రం పారాయణ చేసుకుందాం, అంతకనే జీవితం ఏం లేదు. అదే నా అనుష్ఠానం నాకుంది. దేవదార్థం మొత్తం ఉన్నాయి. ఆఫీస్కి 8:30 9 o'clock డ్యూటీలో ఉండాలి నిమిషంలో. ఆవిడ పొద్దునే అంటే మిగతా మంత్రాలు చెప్పాలని అయిపోయిన కదా మనకి ఆఖరి కదా ఇది అవుతుందా ఫలం అవుతుందా తెలియదు. మనకి ఏదో చేద్దాం అనుకోవడం తప్ప ఎంత సంఖ్య చేయాలి సంఖ్య తెలియదు. ఈ మంత్రాలు ఇంత జప చేయమని ఎక్కడ పుస్తకం లభించిందా ఎక్కడ దొరకలేదండి. సరే ఆవిడ 55 సార్లే నాకు పెద్ద మంత్రం అది 55 సార్లే పారాయణ చేసుకోవడం. పరమేశ్వర ఆయన గోత్రం తెలియదు. సామాన్య సంకల్పం ఆయన తరఫున మనం చెబుతామంటే ఏ గోత్రం తెలిస్తే కాశీవస గోత్రం చెప్పమంటారు. అదే కాశీవస గోత్రం ఆయన పూర్తి పేరు సూర్యప్రకాశం ఇంకెవరో ఉందో తెలియదు. సూర్యప్రకాశ్ శర్మనే పరమేశ్వర అనుగ్రహం ప్రసాదించేద్దాం అని చెప్పేది అంతే. సంకల్పం చెప్పి చేశానండి. ఆశ్చర్యం చెప్పనండి, నేను ఇంటి 8:45 బయలుదేరానండి. 9 o'clock నా డ్యూటీకి వెళ్ళి నా రూమ్కి వెళ్ళేవాడికి నా సీట్ ఎదురుకున్న కూతురు ఉన్నాడు ఆ మహానుభావుడిని. డాక్టర్ సూర్యప్రకాష్ గారు నా సీట్ ఎదురుకున్న ఖాళీ కూర్చి ఉంటే వచ్చి కూతురు ఉన్నారండి. నేను స్టన్ అయిపోయాను. ఏమి సూర్యప్రకాష్ ఎలా రాగలిగారు అసలు? మీరు జైల్లో ఉన్నారు కదా, కరెక్టేనండి. రాత్రి కూడా మీరు జైలు కరెక్టేనండి. ఎప్పుడు బయటపడ్డారు, ఎప్పుడు వచ్చారు? ఇవాళ పొద్దున 7ంటికి జరిగిందండి కథంతా. ఇవాళ పొద్దున 7ంటికి అంటే ఇక్కడ పరమేశ్వర చేద్దామని సంకల్పం మనకు ఎప్పుడైతే అనిపిస్తుందో అక్కడప్పుడే గంటలు ప్రారంభమైపోయిందండి. ఆ వేళ పొద్దున అప్పుడే 3 రోజులు అయిన తర్వాత ఇప్పుడు మెజిస్ట్రేట్కి పట్టుకెళ్ళారండి నేను డాక్టర్ గారిని. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నాడు ఏమండి, వాడు కేసు అంతా చెప్తూ మామూలుగా ఈ డాక్టర్ అంటే అది ఈ కేసు వింటేనే రోత పుడుతుంది ఎవరికైనా. ఓ ఆడపిల్ల మీద రేప్ చేసాడు అలా వెంటనే ఇష్టం ఉంటుంది ఎవరికి కూడా. ఆ మాటలు ఇలాంటి మాటలు చెప్పుకునే సభ కాదండి. కానీ మంత్రం యొక్క సిద్ధి గురించి చెప్తున్నానండి. ఇప్పుడైనా దౌర్భాగ్యం పెట్టేసింది అన్నటువంటి మొదలు వేసాడు.
మొహం చూడడం కూడా ఇష్టపడలేదు డాక్టర్ మేజిస్ట్రేట్. చెప్పు గవ్వ చెప్పాయా అన్నాడండి. అనేప్పటికీ ఇతనికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేసి వాళ్ళు మీరు రెగ్యులైజ్ చేయాలి అని చెప్పాట. సార్ అదే కూడా అయితే అప్పుడు ఈయన ఒక్క మాట అన్నట్టండి, సార్ నేను ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాను, నా మాట ఏమిటి ఇది చెప్పేది ఏమిటి అన్నట్టండి మేజిస్ట్రేట్. సార్ దీనికి ఇందులో ఎవిడెన్స్ ఎవరి దగ్గరైనా ఉందేమో నాకు ఒక్కసారి ఆ కాపీ నాకు ఇప్పించండి. ఇంకేం అడగట్లేదు నేను. ఏమయ్యా ఆ కాపీలో ఉన్నాయి మొహన కొట్టండి అన్నట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని. అతని దగ్గర లేవు. అతను ఎస్ఐ ఉంటాడు కదా, ఎస్ఐని అడిగేట ఏమయ్యా ఆ కాపీలో ఉంటాయి కదా టెస్ట్, ఆయన దగ్గర లేవు. ఎవరి దగ్గర ఉన్నాయి? మా దగ్గర ఎవరి దగ్గర లేవండి. ఇది మేజిస్ట్రేట్. ఏమయ్యా ఎవిడెన్స్ ఎక్కడ మీరు నా దగ్గర ఎలా చేశారా మీరు అతన్ని? సార్ చెప్పండి సార్. ఇప్పుడు చూడండి టోల్ మారిపోయింది. మేజిస్ట్రేట్ మీరు చెప్పండి సార్. ఈ మేజిస్ట్రేటే నిమిషం క్రితం ఎంత ధిక్కరంగా మాట్లాడాడు, హీనంగా చూశాడు, ఆ మేజిస్ట్రేటే ఆ డాక్టర్ తోటి చెప్పండి సార్ మీరు చెప్పండి సార్. సార్ జరిగింది ఇది, ఆ అమ్మాయికి ప్రాబ్లం ఉంది, సర్జరీ కోసం వచ్చింది, నేను సర్జరీ చేశాను, ఆ సర్జరీస్ నేను కంటిన్యూస్ చేసుకుంటూ వెళుతున్నాను. నేను ఆవేళ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏ టెస్ట్ జరగలేదు. ఆ అమ్మాయి చెప్పినటువంటి ఏది చెప్పింది నాకు అర్థమని తనకు తెలియదు. నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేంత వరకు అరెస్ట్ చేస్తున్న విషయం నాకు తెలియదు, ఆధారాలు లేవు. ఈ క్షణం వరకు నా దగ్గర ఏ టెస్ట్ చేయలేదు నాకు. ఆ పరంగా మేజిస్ట్రేట్ తాండవం ఆడిపోయిందండి పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఏమయ్యా ఒక గౌరవనీయుడైనటువంటి గొప్ప సంస్థ నిమ్స్, అందులో డాక్టర్ పట్టుని ఇలాగే చేయండి మీరు. ఇప్పుడు నేను బెయిల్ ఇస్తాను ఏంటి? 8:30 గంటల మన జపం అవుతుందండి ఇంటి దగ్గర. అప్పుడు ఆయనకి అక్కడ జరుగుతుంది ఏంటంటే వీరికి నాన్ బెయిలబుల్ కాదు, అది క్యాన్సిల్ చేస్తాను. ఆయన ఇప్పుడే నేను బెయిల్ గ్రాంట్ చేస్తున్నాను. సార్ డాక్టర్ మీరు ఇంటికి వెళ్ళిపోండి. 8:30 బయటకు వచ్చాడండి ఆయన మేజిస్ట్రేట్ ఇంటికి ఫోన్ చేశాడు. ఇంత ఫోన్ రావట్లేదు. ఇంటికి వెళ్ళాడు, తాళం వేస్తుంది. ఎక్కడికి వెళ్ళాడు ఎవరికి తెలియదు. పారిపోయారు వాడు, ఇంట్లో భార్య వాళ్ళు. నిమ్స్కి వచ్చారండి. ఆయన గ్రూప్ లాక్ చేసేసి సీల్ వేసేసారు. ఆయన గ్రూప్లో కూర్చోవాలి ప్రొఫెసర్ ఆయన తాళం వేసేసారండి. ఎక్కడికి వెళ్ళాలి తెలియక మా డిపార్ట్మెంట్ కంప్యూటర్ డిపార్ట్మెంట్ 24 గంటలు పనిచేస్తుందండి. నాకు ఆయన మధ్యాహ్నం పూట వచ్చండి రోజు కూడా ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఈ వేదాంత చర్చలు చేస్తుండేవారండి ఆయన. అంటే అవసరంగా రూమ్ ఖాళీగా ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి కూర్చుందామని చెప్పి నా రూమ్ వచ్చి కూర్చున్నట్లండి. మంత్రసిద్ధి చూడండి, ఒక్కసారి మనం 55 సార్లు మనకు ఉన్నటువంటి ఎన్ని దోషాలున్నాయో నాకు తెలియదు, కానీ మన అనుగ్రహం కోసం పరమేశ్వరుని ప్రార్థిస్తే అప్పటికప్పుడు సత్యఫలం ఇచ్చాడండి. ఇదండి వేదశక్తి అంటే. ఎలాంటి కేసు అంటే సార్ ఎవరికైనా నాన్ బెయిలబుల్లో బెయిల్ వస్తుందా? ఆ మేజిస్ట్రేట్ క్షణం కింద ఎలా ప్రవర్తించాడు, క్షణం తర్వాత ఎలా ప్రవర్తించాడు, ఇలా ఎన్నోసార్లు జరిగిందండి. ఇలా అపూర్వమైనటువంటి ఈ వేదం ఈ 1131 నుంచి అలా పడిపోతుండగా దీన్ని మనం ఏం చేద్దామని ఆలోచన కలిగి అప్పుడు దానికి మన కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్నాం కనుక ఇప్పుడు కొత్తగా వేద పాఠశాల పెడదామా, 1131 లభించాలి కదా, గురువులు లభించాలి, అసంభవం అది. పోనీ విద్యార్థులు దొరుకుతున్నాయి కదా, పాఠం చెప్పడానికి గురువులు ఉన్నారు, విద్యార్థులు రావట్లేదు. అయితే ఉన్నది కొందరు గ్రంథాలు రక్షించుకుందాం. గ్రంథాలు రక్షణ టెక్నాలజీ మనకి ఎంతో అనుభవం ఉన్నాయి కనుక కంప్యూటర్ ద్వారా పెడదాం అని చెప్పి మొత్తం లభించే ముందు ఏడింటికి ఉందా, కొండ మీద బండ జారిపోతామా, ఆ బండ జారిపోతాం 7 దగ్గర ఆపడం ఉంది, అక్కడ అడ్డగా ఒకటి వేయండి, ఆ 7 దగ్గర ఆపుదాం, అప్పుడు పైకి నెట్టడానికి ట్రై చేద్దాం అని చెప్పి దాన్ని పెట్టడం ప్రారంభిద్దామని చెప్పి ప్రారంభిస్తే ఈ లోపుగా తిరుపతి నుంచి ఆహ్వానం రావడం, శంకరదయాచార్య గారిని కలుసుకోవడం, ఆయన ప్రపంచంలోనే వేదాన్ని కంప్యూటరైజ్ చేసి చూపించడం ఫస్ట్ టైం అండి. నైన్కి బాగా ఇవాళ తారీఖు ఎంతండి, ఇవాళ 25. ఈ ఎల్లుండి రాబోయే 29వ తారీఖు అండి. డేట్ కూడా గుర్తుపెట్టున్నానండి. 1992 జనవరి 29వ తారీఖు అండి. మొట్టమొదటిసారి శంకరదయాచార్య గారు చూపించారండి. వేదానికి డేటాబేస్ తయారు చేసి చూపించారు. 3 మంత్రాలు నమ్మకం అవి. ఓం అసవ్యో వసర్పతి నీలగ్రీవో విరోహిత. ఆ మంత్రాన్ని కంప్యూటర్లో ఒకటి నేను ఇప్పుడు 76లో చేసినటువంటి తెలుగు హిందీ స్క్రిప్ట్స్తో చేశాను. 76 నుంచి 92 16 ఏళ్ళ వ్యవసాయంలో దేశంలో ఎవరు మళ్ళీ దాన్ని ముట్టుకోలేదు, వదిలేసారు సబ్జెక్ట్ని. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభించి సి లాంగ్వేజ్లో కంప్యూటర్ అవుతుందంటూ ఈ వాక్యాన్ని ఎంటర్ చేశానండి. చేసి అప్పటికి ఇంకా విండోస్ సాఫ్ట్వేర్ రాలేదండి, డాస్ అని ఓల్డ్ సాఫ్ట్వేర్ ఉండేది. దాంతో ప్రారంభించి దాంతో మెనూస్ తయారు చేసుకుని సబ్ పెట్టి ఎవరో మంత్రం ఉంటాయి కదా, మంత్రం భాష్యం అడుగుతారు. మన సన్నిధానం లక్ష్మణమూర్తి శాస్త్రి వారి ఇంటికి వెళ్ళి అయ్యా నాకు నమ్మక భాష్యం కావాలని గ్రంథం తీసుకుని ఈ 3 వాక్యాలు. ఇంకోటి రెండోది ఏంటంటే నమ శివాయక శివతరాయక రెండో వాక్యం అండి. 3 రుద్రాపే అంధస్పదే దరిద్రన్నేలలో 3 వాక్యాన్ని కంప్యూటర్లో పెట్టి వాటి భాష్యాన్ని ఎంటర్ చేసి వాటికి ద్రష్టలు ఎవరు, ఇలాంటి విషయాలన్నీ కూడా కంప్యూటర్లో ఏర్పాటు చేశామండి. ఆ వేళకి చిన్న సంగతి
ఆయన చూపించాలి. మీటింగ్ ప్రారంభమైందండి. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వచ్చినప్పుడు ఏంటంటే మీటింగ్ ఆయన వచ్చేసాక ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలో ముందరే నిర్ణయిస్తారు. ఆయన వచ్చిన అటు ఇటు తిరగడం ఎవరికి పరిమితి లేదండి. అలా మాకు కంప్యూటర్ పెట్టి ఎక్కడో కూర్చోమన్నారు. కూర్చున్నాం అక్కడ. మీటింగ్ వచ్చారు. అది ఎప్పుడు పిలుస్తారా ఎప్పుడు మనం చూపిద్దామని ఉన్నామండి. ప్రారంభమైంది. ముందర స్వస్తిమంత్రాలతో లోపలికి తీసుకొచ్చారు. ఉపన్యాసాలు అయిపోయి ఓటర్ శాంక్స్ అయిపోయి ఆయన వెళ్ళిపోతున్నాడండి. నన్ను ప్రత్యేకించి డెమో చూపించమని పిలిచినటువంటి వాడు ఎంబీఎస్ ప్రసాద్ గారు ఐఏఎస్. ఆయన టీటీడీ ఈవోగా ఉన్నారు. ఆయన గదిలోంచి రాష్ట్రపతి గదిలోంచి దాటేలాగా కదలని లేదు. ఆయన విడిపోయి పరిగెత్తుంటే ఎవరికి నన్ను హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఏదో డెమో చూపిస్తాను పిలిచారు కదా, అలా మాట వస్తే మర్చిపోయినాయి హడావిడిలో. ఇప్పుడు ట్రై చేస్తాను. ఆయన మోకాళ్ళు నొప్పులండి. ఎవరికి మన శంకరాచార్య ఇలా ఊరుతూ నడుస్తుండేవారు, మీకు జ్ఞాపకం ఉండొచ్చు. అప్పుడే మనకి రామ్ బగీచా కూడా తిరుపతిలో మీకు రథం పెట్టుకుంటారు కదా, పక్కనే ఆస్థాన మండపం ఉంటుందండి. మెట్లు చాలా ఉంటాయి. ఆ మెట్లు ఇప్పుడు ఆయన హాల్లోంచి బయట నుంచి మెట్లు మెల్లగా తిరుగుతూ వెళ్తున్నారండి. నేను ఎప్పుడేం చెప్పాను, ఆయన నాకంటే ముందర ఏవో పరిగెట్టుకుంటూ ఆయన దగ్గర సగం మెట్ల దగ్గర ఆయన అడ్డం వేసి, సార్ సంబడి హెస్ బ్రాట్ ఏ మోడల్ ఆఫ్ వేదాసిటీ కంప్యూటర్ అన్నాడండి. ఆయన ఆగి, వాట్ వేదాసిటీ కంప్యూటర్, ఇజ్ ఇట్ పాసిబుల్? ఎస్ సార్ సంబడి హెస్ బ్రాట్ ఏ మోడల్, ఆయన ఇంట్రెస్టెడ్. ఆ బాబా దిగిన పెట్టుకుని మళ్ళీ పైకి ఎక్కుతూ మళ్ళీ హాల్లోకి వచ్చి ఈయన మళ్ళీ ముందర పరిగెట్టుకుంటూ అవసరం ఆయన వచ్చేస్తున్నారా? నేను చెప్పాను, నా 2 నిమిషాలు టైం ఉంది. 2 నిమిషాలు ఎక్కడ అవుతున్నాడు అసలు ఇది? అదంతా వాళ్ళతో మాట్లాడింది. ఆయన వచ్చేస్తారు, ఏం చేస్తా చేసుకో, నా బాధ్యత అయిపోయింది. ఇంత అడిగి చెప్పేసి పక్కన ఒకటి ఆయన పైకి వచ్చారండి. ఆయన వచ్చేసి కవ్వలేదు, ఆధార్ కొద్దీ చూపించడానికి వీల్లేదండి. ఆయన చూపించాలి, మర్యాదలు ఉంటాయి. ఆయన చూపించమన్నప్పుడే నేను చూపించాలి. నాకు ఇచ్చిన టైం లోపల. అందులో ఇంకోటి చూసానంటే, నాకు ఇచ్చిన కంప్యూటర్ 5 నిమిషాల క్రితం ఏం జరిగిందంటే చచ్చేట్లో షాక్ కొట్టిందండి నాకు. 220 volts షాక్ కొట్టిందండి నాకు. అది కారణం ఏంటంటే అక్కడ ఎర్తింగ్ లేదు. నాకు ఇచ్చిన పాయింట్ ఎర్తింగ్ లేదండి. ఇప్పుడు నాకు ఆయన చూడకపోతే బాగుండదు నాకు అనిపిస్తుంది. దగ్గరినప్పటికీ టెర్రరిజం ఎంత తీవ్ర స్థాయిలో ఉందంటే, కాశ్మీర్లో ఈవేళ మన ముఫ్తీ మహమ్మద్ చూసారా, వాళ్ళ నాన్న హోమ్ మినిస్టర్ అండి దేశానికి. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. అప్పుడు అంటే హోంమంత్రి కూతురిని కిడ్నాప్ చేసే స్థాయిలో వెళ్ళిపోయిందండి టెర్రరిజం. ఆ టైంలో మీటింగ్ అండి. ఇక్కడ రాష్ట్రపతి కనుక షాక్ కొట్టింది అనుకోండి, ఇంత షాక్ ఏం చేస్తారు? మొట్టమొదట మాట్లాడకుండా జైలు పట్టి చిన్నపడేస్తారు. మొట్టమొదటి మనకి సన్మానం, మన ప్రాజెక్ట్ డెమో కాదు, రాబోయేది మనకి సన్మానం. ఆ సన్మానం అంటే నాకు లోపల దర్దర్దాలు ఆడిపోతుందండి. ఆ సమయంలో ఒక ఆయన పక్కన మహాదేవన్ అని చెవిడి ఆయన వచ్చిరుగా, నువ్వు ఆ పాయింట్ వదిలేసి ఈ పాయింట్ పెట్టుకొని చెప్పి పక్కన ఇంకో పాయింట్ అక్కడ ఎట్టింగ్ ఉందండి కొంచెం. అది కూడా పూర్తిగా లేదు, ఏదో కొంత ఉండి ఉండదు. జూజు అంటూ తప్ప షాక్ కొట్టలేదు. ఆయన మాటలు వార్నింగ్ ఇచ్చాడు. రేకు ముట్టుకోకుండా చూడు, రేకు ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ప్లాస్టిక్ సీట్ ముట్టుకుంటే కంప్యూటర్ అంటే ఇప్పుడు ల్యాప్టాప్ వచ్చింది, అక్కడ ల్యాప్టాప్ లేవండి, రేకు డబ్బాలు ఉంటాయి. ఆ టాప్ మీద దాన్ని చేయాలి. సరే ఇక్కట్లో ఆయన పైకి వస్తున్నారు. నా భయం ఏంటంటే రేపు ముట్టుకొని మన యాపగాను సుబ్రహ్మరెడ్డి చైర్మన్ అండి, అక్కడ పెద్ద షోమ్యాన్. అతను వచ్చి ఆయన చూపిస్తాడంటే అతను తోసేసుకుంటూ వచ్చేస్తున్నాడండి. ఆయన నన్ను కూడా తోసేస్తున్నాడు. అయ్యా నేను చూపించవలసి సార్ అంటే మీరు పక్కన కూడా నేను ఆయన తోయడం, ఆయన నన్ను తోయడం. 2 అడుగులు వెనక రాష్ట్రపతి బీభత్సం అక్కడ మొత్తం లోపల టెన్షన్ మొత్తం మీద ఆయన ఇచ్చారండి శంకరాచార్య. నాకు ఆయనతో మాట్లాడుతున్న సేపు నాకు గుండెలన్నీ ఎలా ఉన్నాయంటే, ఆయన ఏం ముట్టుకుంటాడో ఎక్కడ ఎవరికి షాక్ కొడుతుందో. ఎవరికి షాక్ కొడితే మామూలు షాక్ అది ఫుల్ షాక్ అండి. ఎర్తింగ్ దగ్గర ఫుల్ షాక్ కొట్టింది. 220 volts షాక్ అంటే కూడా కదిలిపోతుంది. ఆయన వచ్చిన తర్వాత కూల్గా ఆయన వాట్ ఈస్ దట్ ఆర్డర్ అన్నాడండి. ఏం చేసేవాడు? డెవలప్డ్ ఏ మోడల్ ఆఫ్ వేదిక్ డేటాబేస్ అన్నాడు. వాట్ ఈజ్ వేదిక్ డేటాబేస్? నాకు ఇచ్చే టైం ఎంతండి? 2 నిమిషాలు అండి. 2 నిమిషాలు అంటే 120 సెకండ్లు గుర్తుపెట్టుకోండి. 5 మాట సెకండ్లు లెక్క. వాట్ ఈజ్ డేటాబేస్? ఇది సెట్ ఆఫ్ ఫైల్స్ సార్. వాట్ ఈజ్ ఎ ఫైల్? ఇది సెట్ ఆఫ్ రికార్డ్ సార్. వాట్ ఈజ్ రికార్డ్? ఇది సెట్ ఆఫ్ ఫీల్డ్ సార్. వాట్ ఈజ్ ఫీల్డ్? ఇది సెట్ ఆఫ్ క్యారెక్టర్ సార్. వాట్ ఈజ్ ఏ క్యారెక్టర్? ఇలా క్వశ్చన్స్ అడుగుతూ వెళ్ళేటండి. తర్వాత వాట్ ఈజ్ దట్ యు హావ్ డన్? అనుక్రమణిగా సార్ డెవలప్ సార్. వాట్ ఈజ్ అనుక్రమణిగా? ఇలా అడుగుతూ సుమారు ఎంతసేపు అడిగేది తెలుసా అంటే 45 నిమిషాలు సేపు అడిగేటండి. ఆయన అడిగిన ప్రతి క్వశ్చన్కి సమాధానం చెప్పానండి. అమ్మవారు అయిపోయినాండి. నో యూ డిమాన్స్ట్రేట్, ఇప్పుడు చూపించు నాకు అనేప్పటికీ నేను వెంటనే ఆ కంప్యూటర్ నాది కాదండి, ఎవరితో అభివృద్ధి ఇచ్చాడు. దాంట్లో ఈ 3 పంపంలో పెట్టి ఆ కంప్యూటర్ ఆయన ఏం చేసుకున్నాడు ముందరవాడు
డాక్టర్ రాజారావు గారిని ఆయన ముందు అయ్యా నీ కంప్యూటర్ క్లాస్ నాకు 6 రోజులు కావాలన్నారు. తీసుకెళ్ళండి, నేను స్నేహం కొద్ది ఇచ్చాడు. తర్వాత అడిగి ఏం చేస్తారు కంప్యూటర్ పట్టుకెళ్ళాను, ఏదో డెమో తుల్లిదాం అనుకుంటున్నాను, జాగ్రత్త మా కంప్యూటర్ ఏవేవో ఉంటాయి అంతవరకు మీ ఫైల్స్ మీరు వాడుకొని మా ఫైల్ ముట్టుకోగలరా. సరే అంటాను. ఆయన ఏ ఫైల్ వాడే నాకు తెలియదు. అసౌయో సరపతికి ఫైల్ నేమ్ ఇదే అని పెట్టండి. ఇదే అంటే అసౌయో సరపతి ఒకటి అక్కడ కొట్టేస్తారు వచ్చేయాలని కొట్టేయండి. టక్కున అసౌయో సరపతి మంత్రం అంతా కలిగిందండి. స్వరం సింబల్స్ సహా పెట్టాను. పెట్టేప్పటికి ఆయన చదువుకున్న పండితుడు కనుక నాకు కెన్ ఐ గెట్ ఇట్ భాష్య పట్టి దీని భాష్యం కనిపిస్తున్నాను, అర్థం తెలుస్తున్నానండి. అదృశ్యవేత్త సన్నిధానవాది నేను భాష్యం పట్టడం అది ఉపయోగించిందండి. వెంటనే భాష్యం చూపించానండి. అసౌయో సరపతి అనే మాటకి అర్థం ఏంటి? సంస్కృతంలోనే దేవనాగరం చదువుకున్నాడండి ఆయన. అది ప్రొఫెసర్గా చేశాడు ఆయన. అఖండగా పాండిత్యం ఉన్నటువంటి రాష్ట్రపతి మనకి. నవే వాంటూ ఆపరేట్ అన్నాడు. నేను ఆపరేట్ చేస్తాను చూపిస్తావు అన్నాడు. ఇంకా లోపల తలుపు రావడం నేను ఆపరేట్ చేస్తాను అంటే ఆనందం పొందుకుపోతున్నాయి. సొంతంగా ఆయన ఆపరేట్ చేద్దామని నేను చెయ్యొద్దంటే ఒక సమస్య, చెయ్యొద్దంటే ఇంకో సమస్య. చెయ్యొద్దంటే ఏంటి? ఏదో మనం ఫేక్ ఏదో అబద్ధం చేసి ఏదో తయారు చేసి మసిపూసి మాయాడిగా చేస్తున్నాము అని అర్థం వచ్చేస్తున్నాం. వెంటనే 2 షాక్లే. చెయ్యండి చెప్పాలి, చెయ్యండి చెప్తే షాక్ వస్తామో అప్పుడు చూడండి ఎక్కడ ఉంటుంటారు. రిస్క్ తీసి స్వామి వెంకటేశ్వర ప్రార్థించుకుంటూ 20 దిగడే సార్ నమశివాయ మాత్రం అని పెట్టుకున్నాను ఫైల్ నేమో. ఆయన ఏం చేశారంటే కీబోర్డు మీద ఎన్నమే వేలు పెట్టి అక్కడే పెట్టి కూర్చున్నాడండి. చేయి తీయట్లేదు ఆయన. అదేం చేస్తుందంటే కంప్యూటరు మీరు కొట్టి తీసేయడానికి 1 సెకండ్ టైమే ఒప్పుకుంటుందండి. లేకపోతే మళ్ళీ ఇంకా కావాలంటే మళ్ళీ ఇంకో ఎన్ను 4 ఏళ్ళు వచ్చేసేది వరుసగా ఎన్ అనే చెప్పి ఫైల్ నేమ్ వచ్చిందండి. నాకు భయం ఏంటంటే ఆ కంప్యూటర్ మంది కాదు, ఆ వెనకాల వాడు వాడుకున్నటువంటి వాడు అసలు ఏ ఫైల్ పెట్టారో తెలియదు. ఆ ఫైల్ నేమ్లో ఎన్ 4 ఏళ్ళు ఉన్నటువంటి ఫైల్ ఉంటే అది ఓపెన్ అవుతుంది. నేను పెట్టి ఒక ఎన్న పెడితే నా ఫైల్ ఓపెన్ అవుతుంది. 4 ఏళ్ళు పెడితే వాడు అది వస్తుంది. అసలు ఏమవుతుంది నాకు అసలు ఉందో లేదు తెలియదు, ఉంటే ఏమొస్తుందో తెలియదు. చూడండి ఎంత టెన్షన్ ఉంటుందో. దేవుడు సింగ స్వామి గారు రక్షించారు. మళ్ళీ వేదమాత అనుగ్రహం అంటే వెంటనే వెళ్తుంది ఫైల్ నాట్ ఫౌండ్ అని వచ్చిందండి. అమ్మాయి ఫైల్ లేదు వచ్చిందండి. 4 ఏళ్ళతోటి ఫైల్ లేదు అని వచ్చిందండి. అమ్మాయి వెంటనే ఊపిరి వేసుకుని అప్పుడు ఆయన చేయి పట్టుకుని పక్కన ఉన్నారు కదా, అలా కాదు సార్ ఇలా కొట్టి తీసేయాలంటే ఇలా పెట్టు కూర్చోవడం కానీ చెప్పి ఆయన చేయి పట్టుకుని ఎన్నో కొట్టి తీసేశారండి. నమశివాయ మాత్రం సాక్షాత్కారం అండి. అబ్బా నిజంగా ఆ క్షణాలు చూడండి టెన్షన్ భరించలేని టెన్షన్ అది. భరించలేని టెన్షన్ ఏ పక్కన వెళ్ళిపోతుందో తెలియదు, ఏమైపోతుందో తెలియదు. అంటే టెన్షన్ అటువంటిదండి, సిచ్యువేషన్ అటువంటిది. ఆయన చదువుకున్నాడు. తెలుగులో భాష చూపిస్తారా అన్నాడు. చూపించాను. 3 మంత్రాలే ఆ బాబా 8 మంత్రాలు ఆయన అడగలేదు, నేను చెప్పలేదు. 3 మంత్రాలు పెట్టమని శాంపుల్ కోసం ఆయన ఇంకా మొత్తం గ్రంథం అంతా చేసేయడం భారత ఆయన ఉన్నాడు. లేదు 3 మంత్రాలు మనం ఎత్తించేది టైం లేదు. 10 రోజులు చేశాను. ఏమండి చేసిన తర్వాత ఆయన ఒక గొప్ప మాట అన్నాడండి. అప్పటికి కూడా 50 నిమిషాలు అయిందండి. నాకు ఇచ్చే టైం 2 నిమిషాల లోపల ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడో ఏడుతో భయంతో నడుస్తూ వచ్చింది. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది, అమ్మాయి పర్వాలేదు ఆయన మాట అన్నాడు. 1 సెకండ్ ఆగాడు, అటు ఇటు చూశాడు. ఐ డోంట్ నో హౌ సీరియస్లీ హ్యావ్ టేకెన్ దిస్ సబ్జెక్ట్. నో ఐ అడ్వైజ్ యూ టు టేక్ ఇట్ సీరియస్లీ అండ్ డెవలప్ అనుక్రమణిగా స్వర్గదాస్ అండ్ ఇన్ఫార్మ్ మీ వెన్ యూ కంప్లీట్ ఇట్. అంటే ఏంటంటే నువ్వు ఎంత సీరియస్గా ఈ డెమో ప్రోగ్రామ్ చేద్దాం వచ్చావో నాకు తెలియదు. సరదా కోసం చేసేవో సీరియస్గా చేసేవో నాకు తెలియదు. కానీ నేను సలహా చెప్తున్నాను, ఇప్పటి నుంచి సీరియస్గా తీసుకో ఈ సబ్జెక్ట్ని. తీసుకుని వేదానికి అనుక్రమణికలు చేసి నాకు చూడాలి నా కోరిక. వేదానికి అనుక్రమణలు చూడాలి, అది నాకు చూడాలి నా కోరిక. అది ఎప్పటికి అవుతుందో నాకు తెలియదు. ఎప్పటికైతే అప్పటికి నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ అని చెప్పాడండి. బ్లెస్సింగ్స్ టు యు అని చెప్పి వెళ్ళాడు. ఇదండి. అంటే ఎందుకు చెప్పానంటే లైఫ్లో టర్నింగ్ పాయింట్ అంటాను సార్. నేను నిజంగా సరదాగా చేశానండి. కంప్యూటర్ వాళ్ళు ఇలాంటి డెమో ప్రోగ్రామ్ చేస్తుంటాను. అనేకసార్లు చేశాను. అంతకుముందు రాష్ట్ర పార్లమెంట్ మెంబర్స్కి చేశాను. జాతకాలు చిరగిలో పెట్టాను ఒకసారి 76లో. సంతోషించి వెళ్ళిపోయారు. అలా లేదండి, ఈ వేళ మనకి ఇష్టమైంది. ఆయన కూడా ఇష్టమైంది. మా నిజాలు నాకు వెంటనే మా వాళ్ళతోటి మా ఊరు పొడగట్టు మీద వెళ్తే అరుగు మీద కూర్చుంటే పంచాయతీ బోర్డు మెంబర్ మనతో మాట్లాడ్డా అసలు వాడు కారణం చుట్టూ వెళ్ళిపోతాడు. వాడే మహారాజు అనుకుని ఆ ఊరికి. అటువంటి దేశానికి రాష్ట్రపతి స్థాయిలో ఉన్నటువంటి ఆయన 1 గంట సేపు మనకు టైం ఇచ్చి మనకి అభిమాన సబ్జెక్టు వేళనే మాట్లాడాడు. ఎంత అదృష్టం అసలు.
ఆయన చెప్పిన పనిని మనం ప్రయత్నం చేసి తీరాలి. అవుతుందా అవునా దయవేచ్చు. ఆయన చెప్పి వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత, హైదరాబాద్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి 91 చెప్పాను, 92 జనవరి 29 జరిగిందండి. జనవరి 30 నుంచి ప్రారంభించామండి. కంప్యూటర్ లేదు ముందర. ఆ కంప్యూటర్ ఆయన బట్టి మీ కంప్యూటర్ మీకు నమస్కారం, రక్షించింది నన్ను. షాక్ కొట్టి పక్కన అనుకోండి, కానీ కంప్యూటర్ ఏం చేసింది, షాక్ మంది అది కరెక్ట్ కనెక్షన్ ప్రాబ్లం అది, కంప్యూటర్ ప్రాబ్లం కాదు. చెప్పి అది జరిగి చాలా సంతోషించారు. ఆ వేళ నుంచి ఈ వేళ వచ్చేసి ఆయన చెప్పిన అనుక్రమణ ఎక్కడికండి, అక్కడ చిన్న సంఘటన అంటే ఎప్పుడు సరదాగా ఉంటాయి చెప్తానండి. మిగతా నీ వేదాంత అందరూ చెప్తారండి, అది నేను చెప్పక్కర్లేదు. ఇక ఎంతమందో మహాపండితుల దగ్గర దర్శనాలు ఇచ్చుంటారు. కానీ దాన్ని పరిరక్షణ చేసుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి వెనకాల ఎన్ని స్టెప్స్ దాటుకుంటూ 40-30 ఏళ్ల నుంచి ఎంత కృషి జరిగిందో వెనకాల అది తెలియజేసుకుందో ఆనందం మీతో షేర్ చేసుకుని, అంతకంటే ఇంకో విశేషం లేదండి. ఆయన చెప్పినటువంటి అనుక్రమణలు చేయడానికి 3 సంవత్సరాలు పట్టిందండి. 95 నాటికి అప్పటికి పూర్తి యజుర్వేదానికి 7 అనుక్రమణికలు దొరికాయండి. కాండానుక్రమణిక, ప్రబాధానుక్రమణిక, అనువాకానుక్రమణిక, మనసానుక్రమణిక, ఋషి అనుక్రమణిక, శుద్ధోనుక్రమణిక, ఇలా మొత్తం 7 రకాల అనుక్రమణలు తీసుకుని వాటన్నింటినీ కంప్యూటర్ పెట్టానండి. 92 అయితే 95 అండి. ఎవరి రాష్ట్రపతి నేను ఉత్తరం రాయలేదు, ఆయన చెప్పిన సమాధానం రాలేదు, ఎవరు ఫోన్ లేవు. రాష్ట్రపతి మనం గుర్తుండే అవకాశం ఉంటుందండి మామూలుగా, అసంభవం అవసరం. కోట్ల మందికి ఆయన 100 కోట్లు కూడా ఆవేళ జనాభా పోలేదు. 100 కోట్లకి అధిపతి మన 100 కోట్లు ఇంకా లేదు అంటే అలాంటి వాడు మనం ఎవరు పట్టించుకుంటాడు మన గురించి అసలు. ఓ కంప్యూటర్ ప్రోగ్రామ్ అన్నాం. కానీ ఆయన ఏమన్నాడు, ఎప్పుడైతే అప్పుడు నాకు తెలియజేయని అన్నాడు. ఇప్పుడు నేను తెలియజేయకపోతే ఆయన చెప్పిన మాట ధిక్కరించిన వాడు మానసికంగా నాకే దోషం అవుతుంది. ఉత్తరం వీడుతుందా వేడదా నాకు అనవసరం. ఓ ఉత్తరం పోటీ డబ్బాలో పడద్దాం, వెళ్ళదని అనుకుందాం. నీ బాధ్యత నీకు అయిందా లేదా అంటే అంతర్సాక్షిగా నాకు అనిపిస్తుంది కదా, నేను వేసాను వెళ్ళదని. అందుకోసం ఒక లెటర్ రాష్ట్రపతికి ఎలా ఉత్తరం రాయాలో నాకు తెలియదండి. దాని కూడా ఎవరికి రాయలేదు నేను. దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, వాళ్ళని అడ్రస్ చేసే పద్ధతి ఉంటుంది. ఎక్కడ సబ్జెక్ట్ రాయాలి, ఎక్కడ కింద రాయాలి, ఎక్కడ సంతకం పెట్టాలి, వాళ్ళకి తెలియదు కదా. ఏదో ఒకటి రాసి, ఇది లెటర్ హెడ్స్ ఏం లేవు, సంస్థ పేరు లేదు, ఒక తెల్లగైతే ఏదో రాసి, అయ్యా మీరు 93 ఏళ్ల క్రితం మీరు చెప్పారండి, ఈ వేళ చేస్తున్నానంటే ఆయన ఎప్పుడు చెప్పారు అలాంటి వీటికి ఎద్దెడ్డే ఉంటాడు ఆయన. అవంతా రాసి మొత్తం పంపించానండి. ఆవిడ బేసిక్ కూడా చెప్తాను, సరదా చెప్తానండి. యోసఫ్గూడలో ఈ ఒక్క పోస్ట్ డబ్బాలో వేయడం వరకే పెట్టున్నాను. అది వెళ్ళదనే నా ఉద్దేశంలో. ఓ తుప్పట్టినటువంటి పోస్ట్ డబ్బాలో పడేసానండి పట్టుకెళ్ళి. తుప్పట్టింది అది అంటే హైదరాబాద్ ఓపెన్ చేసినట్టుగా కూడా వెళ్ళిందంటే బాక్స్, అందులో పట్టుకెళ్ళి పడేసానండి. వదిలేసేయండి, అయిపోయింది, నా మధ్య అయిపోయింది అంతే. నేను నిమ్స్లో వర్క్ చేస్తుంటే నాకు వచ్చే ఫోన్ కాల్స్ ఎలా ఉన్నాయండి, పేషెంట్స్ మనం నేను ఆయన అంటే తూర్పుగోదావరి జిల్లా కోనసీమని అందరికీ తెలిసినాను జనాలకి, ఈ ప్రాంతంలో వాళ్ళకి. అయ్యా నాది అమలాపురం అండి, మా పేషెంట్ కార్డియాలజీ ప్రాబ్లం, అందరూ రిఫరెన్స్ నేనే అయ్యాను. అంటే వచ్చి పేషెంట్ అయ్యా మాకు బెడ్ ఇప్పించండి, డాక్టర్లో మాట చెప్పండి, లేదా పేషెంట్ కాదు ఎక్కడైనా కదా నర్సు తీసేస్తుంది, తప్పేస్తుంది, మమ్మల్ని ఏడు తీసేస్తుంది, అదే కాసేపు మాట చెప్పండి. అది నా స్థాయి ఈజీగా జరిగిపోయేది. అలాగే ఫోన్ రావడం, ఫోన్ ఎత్తేవాడికి 4 రోజులు అయిన తర్వాత కాలపురం రాష్ట్రపతి భవన్ ఫోన్ వచ్చిందండి. ఎత్తేవాడికి రాష్ట్రపతి భవన్ నుంచి ఫోన్ మొట్టమొదటి అది పడ్డాను నేను. నాకు వచ్చే ఫోన్ మామూలుగా పేషెంట్ ఫోన్ వస్తాయి, ఇక్కడ రాష్ట్రపతి భవన్ నుంచి ఫోన్ ఎత్తేవాడికి పిఎస్ ప్రెసిడెంట్ ఆయన చెప్పి రాష్ట్రపతి మీ ఉత్తరం అందింది, ఆయన చదువుకున్నాడు, సంతోషించాడు. ఆయనకు వేదం మీద ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయని, కొన్ని విషయాలు తెలియక ఆయన 20 క్వశ్చన్స్ ఇచ్చారు, మీకు ఆ సమాధానాన్ని నేను దగ్గర అడిగి తీసుకోమన్నారు. ఆయన చెప్పి సార్ చెప్పండి సార్ అన్న. 20 క్వశ్చన్స్ ఆయన డిక్టేట్ చేసిన రాస్తున్నానండి. అంటే సార్ 20కి నాకు ఆన్సర్లు తెలుసునని చెప్పగలను, కానీ రిఫరెన్స్ ఇవ్వాలంటే నేను చెప్పిన ఆన్సర్ ఏ పుస్తకంలో చెప్పాలంటే ఒక్కరోజు టైం ఇవ్వండి. పేజీ నెంబర్తో సహా నేను చెప్పబోయే ఆన్సర్ అది ఏ పుస్తకంలో ఏ పేజీలో ఎన్నో వాక్యంలో ఉందో మీకు ఆ ఫోటోలు తీసి పంపిస్తాను. మీకు ఒక 2 రోజులు టైం, మీ ఇష్టానికి టైం తీసుకోండి అన్నారు. 2 రోజులు టైం ఇచ్చారు. అప్పుడు గమ్మగా సేకరించి ఆయన అడిగి 20 ప్రశ్నల సమాధానం వేసి ఇప్పటికి అడ్రస్ కూడా అడిగి తీసుకున్నాను. నాకు రాష్ట్రపతి అడ్రస్ కూడా తెలియదు. అప్పుడు ఈ గూగుల్ ఏం లేవు అసలు. అలాగే ఏదో వేసాను, నాకు వచ్చింది. ఇప్పుడు అడ్రస్ తీసుకున్నాను, కరెక్ట్ అడ్రస్ కాబట్టి ఇప్పుడు ఉత్తరం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఫోన్ రావచ్చేమో ఆశ. మళ్ళీ 4 రోజులు మళ్ళీ ఉత్తరం వచ్చిందండి. రాష్ట్రపతి ఉత్తరం కూడా చూసినా చాలా సంతోషిస్తున్నారు ఆయన. ఆయన మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులందరినీ, మీ టీములు ఎంతమంది పనిచేస్తారు అందరినీ కలిపి 20 మందిని రాష్ట్రపతి భవనానికి ఆహ్వానిస్తున్నారు ఆయన. ఎవరికి ఎక్కడికి వెళ్తుందో చూడండి అసలు ప్రయాణం. సార్ ఎప్పుడు రమ్మన్నారు సార్ అన్న. ఇప్పుడు డేట్, ఆ డేట్ మీరు చెప్తే మీ ప్రకారం ఆయన డైలీ రాసుకుంటా అని చెప్పారండి అన్న. రాష్ట్రపతి అపాయింట్మెంట్ మనం ఇవ్వడం ఉంటుంది. చూడండి అది ఎక్కడికి వెళ్ళిందో. ఇంకా అప్పటికి ఆయన దీనికి ఫోన్ చెప్పి మా అబ్బాయి 10th క్లాస్ పరీక్షలు అవుతున్నాయి సార్, మా అబ్బాయి 10th క్లాస్ పరీక్ష మధ్యలో ఉన్నాను. పర్వాలేదండి మీ డేట్ చెప్పండి మేము రాసుకుంటాం అన్నాడు పిఎస్.
ఏప్రిల్ 20 చెప్పానండి. సరే ఆ వేళగా రాసుకుంటాం. ఆయన రాసుకున్నాక ఆ రాష్ట్రపతి ఆ డేట్ ప్రకారం రాసి నేను మా శ్రీమతి మొత్తం అంతా కలిసి మొత్తం రాష్ట్రపతి భవనం అక్కడ ఈవిడ పేరంతం చేస్తుందండి. రాష్ట్రపతి భవనం ఈవిడ పేరంతం చేస్తుందండి. ఈవిడ ఊహ కదండి. ఎక్కడి నుంచి బయలుదేరామో ఎక్కడికి వెళ్ళింది మహాత్మా వేదమాత తీసుకెళ్ళి చూడండి, స్థాయి తీసుకెళ్ళిపోవడం. ఇది మన వల్ల అయ్యే పని కాదండి. ఏ ఒక్కటి మన వల్ల అయ్యే పని కాదు. కోట్లాది మందులు మనం ఒకళ్ళు గుర్తెట్టు మన స్థాయిలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలండి. వెళ్ళిన తర్వాత అక్కడంటే మళ్ళీ నాకు ఇచ్చిన టైం 10 నిమిషాలండి. మిలిటరీ వాడు ముందర ఉంటాడండి. ముందర క్లాస్ తీసుకున్నాడు. మామూలుగా నేను 5 రోజులు ముందర వెళ్ళి ముందర వచ్చేవంటే బాగుంటుంది అని చెప్పి రేపు మీటింగ్ అనగా ముందు రోజు 2 రోజులు ముందర 20వ తారీఖు 18వ తారీఖు నేను 15కే వెళ్ళాను. 18వ తారీఖు ఫోన్ చేశాను వాళ్ళ పిఎస్ కాంటాక్ట్ పర్సన్. వెంటనే మిలిటరీ వాడు కాంటాక్ట్ క్షణపడకూడదు తీసేసాడండి నన్ను. నేను రాష్ట్రపతితో మీటింగ్ అంటే 2 రోజులు ముందర వస్తావు నువ్వు, 12 రోజుల ముందర రావాలని తెలియదా? మనకు తెలియదు సార్. ఈ మరి రాష్ట్రపతి ఎమ్మెల్యే కావాలి, నాకు ఇంటి కావాలి. ఇప్పుడు రాష్ట్రపతి ఎక్కడండి? వెంటనే బయలుదేరా ఆయన మొత్తం ఈ కట్టంతా ఏదో చూపిద్దాం అనుకుని కట్టంతా పట్టి వెళ్ళానండి. అతను చదువుకున్నట్టు బ్రాహ్మడే, మేజర్ సంపత్ కుమార్ అని తమిళియన్, వేద కుటుంబంలో వచ్చిన పెడతాను. మాట మాత్రం ఇంత కరుదుగా ఉన్నట్టుగా మిలిటరీ డిసిప్లిన్ ఇంకేంటంటే లేకపోతే రాష్ట్రపతి భవనాన్ని సఫలం చేసేస్తారా మన వాళ్ళందరూ కూడా అలా మాట్లాడకపోతేను. మేము మళ్ళీ వస్తామండి ఇప్పుడు ఇలాగే అని చెప్పి 5కి టైం ఇస్తే 6కి వస్తారు మన వాళ్ళందరూ కూడా. సెకండ్లతో సార్ నేను ఎక్కడ ఉండాలని చెప్పాడు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన చెప్పాడు నీకు 10 నిమిషాలు వచ్చే టైం ఎంతో తెలుసా నీకు? 10 నిమిషాలు అంటే కాదు, 600 సెకండ్లు. 600 ఏం చెప్తుందంటే నువ్వు లోపల ప్రవేశించడం బయటికి వెళ్ళడం 600 సెకండ్ లోపుగానే. నువ్వు 1 సెకండ్ దాటిందో నిన్ను నీ కంప్యూటర్ విసిరేస్తాను జాగ్రత్త బయటికి. ఇది మిలిటరీ భాష అండి. ఆయన ఇంట్రెస్ట్ తీసుకుంటే ఎవరు ఆపుతాడయ్యా? ఇంకా అమ్మవారు ఏమంటే ఇప్పుడు నేను ప్రారంభించి ఎంతసేపు అయిందని సుమారుగా గంట అయిపోయింది. ఇప్పుడు ఇంకా అసలు విషయం ఏదో దాటిపోయాడు. జాగ్రత్త ముగించేస్తాను ఇంకా రాష్ట్రపతి పంపించడంతో ఊహించుకోలేదు. అంటే విషయం ఇంత వివరంగా చెప్పుకుంటే మనకి దాని యొక్క లోతు అనుభూతులు జ్ఞాపకం ఉంటాయండి. సరిగ్గా రాష్ట్రపతి భవనంలో రాజద్వారి అంటే అప్పుడు చూశానండి నేను. రాజద్వారి రాజముఖే మన సంకల్పం అది చెప్తామండి. సపోజ్ ఇక్కడ మనకి మీటింగ్ కంప్యూటర్ పెట్టినా అనుకోండి, ఆయన భవనం అక్కడ ఉంటే అక్కడ రాజద్వారి అక్కడ ద్వారా ఆయన అడుగు పెడుతున్న గడపలోంచి ఆయన భార్య తప్ప ఎవరు రాకూడదండి. అది రాజద్వారం అంటే. పక్క పిఎస్ ఉంటాడు, పక్కన కొన్ని ద్వారాలు ఉంటాయండి, ఈ పక్కనే ఆ పక్కన ద్వారాలు ఉంటాయి. అందులో అంతవరకు ఇంట్లోంచి ఆయనతో కలిసి వచ్చిన గడప మాత్రం ఆయనతో కలిసి దాటకూడదండి. అది రాజద్వారం అంటేటండి. మనకి తెలియవన్నీ మనకి పడిపెట్టి మనం ఎప్పుడు చూసామన్నా. అంతవరకు వచ్చి ఆయన అక్కడ వచ్చాడు, ఆయన భార్య ఆయన వస్తాయని ఒక్కడే చెప్పాడు ముందర. ఆవిడ కూడా వేళ వేదాలని డెమోటా ఒకటి రమ్మని ఆవిడ కూడా తీసుకొచ్చాడండి. ఈ మేటి సంపత్ కుమార్ చేశాడు, ఆయన ఒక్కడే వస్తాడు, ఒకటే కుర్చీ వేసాడు ఇక్కడ. ఇప్పుడు ఆవిడ కూడా వచ్చేవాడికి ఇక్కడ టెన్షన్ ప్రారంభమైంది. ఆయన ఇది కూడా కుర్చీ బరబరా రాకూడదు. ఇప్పుడు ఆవిడ కుర్చీ వేయాలి. ఎక్కడ కుర్చీ అక్కడే ఉంటే ఆవిడ ఎక్కడ కూర్చోవాలి ఆవిడ. ఆయన టైం కావాలి, 2 నిమిషాలు టైం ఉంటే పడుతుంది. 2 నిమిషాలు ఆయన వచ్చేస్తాడు. ఇప్పుడు చూసే సమస్య ఆయనకు సమస్య, నాకే సమస్య అండి. వచ్చేప్పుడు అక్కడ ఏమైనా తెలిసిన అండి, మేము అక్కడ రావడంతో మా కుర్రాన్ని ఒకటి పెట్టాం, కంప్యూటర్ ఆన్ చేయవయ్యా అన్న. ఓం గణపతి గుంభవామి అని ఇక్కడ అందుకుందండి. ఆయన వస్తుంటే ద్వారం తీసుకుందండి. హూయి చాంటింగ్ వేదాసింది రాష్ట్రపతి భవన్. రాష్ట్రపతి భవన్లో వేదాలు ఎవరు చదువుతున్నారు ఇక్కడ? సార్ కంప్యూటర్ చాంటింగ్ సార్. కంప్యూటర్ వేదం చదువుతుందా? కంప్యూటర్ చదువుతాం సార్. ఆయన చెప్పి ఆయనతో మాట్లాడుతూ మేము ఆయన శాలువా దండ కప్పడం, దండ వేయడం, శాలువా కప్పడం, పొడగు తీయడం, ఈవిడ పేరంటం చేసుకోవడం, ఇవన్నీ చదువుకోవడం ఇద్దరు నుంచి 2 కుర్చీ తెచ్చేస్తున్నాడు అండి. ఎవరు వాళ్ళది చెప్తాను, అర్థం చేస్తున్నాను. అది పోయి ఇంకో 3 నిమిషాలు అక్కడికి బయలుదేరి వచ్చాడండి. ఆయన ఇచ్చిన 10 నిమిషాలలో ఇంకా 10వ నిమిషం అయిపోయిందండి. అతను వచ్చి ఆయనతో సార్ ఎలాంటి టైం ఇది ఓవర్ సార్, ఇచ్చిన టైం అయిపోయింది, డోంట్ టెస్ట్ అని అన్నాడండి. నన్ను టెస్ట్ ఇంకా ఆయన టెస్ట్ వీలంటే అది కూడా ఇంకా స్వేచ్ఛ. మీరు అప్పుడు సార్ 3 ఏళ్ల క్రితం మా తిరుపతిలో కలిసినప్పుడు మీకు నేను డెమోంతా జ్ఞాపకం ఉంది. మీకు ఆ గాడిని అనుక్రమణగా చేయమని చేశారా? అదేంటి ఆయన అనుకున్నది. ఇదేంటి కారణానుక్రమణగా, ఋష్యానుక్రమణక, చందోనుక్రమణ ఆయన అడుగుతాడని చూపిస్తున్నానండి. అదే కాబట్టి విషయంతో పన్నం దిగబడే భాష్యం స్కాన్ చేసి డేటాబేస్లో పెట్టి పట్టుకెళ్ళానండి. చూపించండి అన్నాడు. భాష్యం పన్నంతో ఒకసారి అవుతుంది. అది 30-40 నిమిషాలు పడుతుంది. మామూలుగా 5-6 అనుభవాలు చూపించానండి. చాలా గ్రాండ్గా ఉందండి. ఎంత సంతోషించాడు. అప్పటికి 50 నిమిషాలు అయిందండి ఆయన దగ్గర. ఇందాక దాటిపోయింది. ఆ 2 నిమిషాల దగ్గర ఎప్పుడో దాటిపోయింది, 10 నిమిషాల దగ్గర ఎప్పుడో దాటిపోయింది. అయిన తర్వాత ఆయన మాట అన్నాడండి. అక్కడ ఆ మాట కండి ఈ దేశము శాశ్వతంగా ఆయన రుణపడి ఉండేటటువంటి ఒక మాట అన్నాడండి ఆయన. ఏంటి తెలుసా అండి?
హ్యావ్ యూ బ్రాట్ అని ప్రపోజల్ టు మీ, నాకేమైనా ప్రపోజల్ అయినా ప్రాజెక్ట్ ప్రపోజల్ అయినా పట్టుకొచ్చారా మీరు అని అడిగాడండి. సార్ రాష్ట్రపతికి ప్రపోజల్ ఇవ్వచ్చనే విషయం నాకు తెలియదండి అన్నాను. మనకి తెలుసు చాలా పరిమితం అండి. అది ఏం చెప్పారు, మేము ప్రపోజల్ ప్రాజెక్ట్ ప్రపోజల్ అంటే డైరెక్టర్ ఆఫీస్లో ఇస్తామండి, బాగా కాంటాక్ట్స్ అంటే ఐఏఎస్ సెక్రటరీ పట్టుకెళ్ళి ఇస్తాం, అంతకన్నా దాంట్లో ఇప్పుడు ఎవరిని చూడలేదు, నాకు తెలియదు కూడా. మీరు ఏ స్థాయిలో అడుగుతున్నారు, మీరు ఎంత స్థాయి పై వారు, మీరు సెక్రటరీ కాదు, స్టేట్ లెవెల్ మినిస్టర్ కాదు, స్టేట్ లెవెల్ సీఎం కాదు, సెంట్రల్ మినిస్టర్ కాదు, సెంట్రల్ ప్రైమ్ మినిస్టర్ కాదు, దానికి మించిన స్థాయి వారు మీరు. ఇన్ని స్థాయిలు దాటి మీకు ఇవ్వచ్చనే విషయం నాకు తెలియదు. అసలు సమస్య అన్న ఉందా అసలు లేదా అలాగైతే ఉంది, సమస్య ఉంది. ఏమిటో సమస్య ఇది చెప్పానండి. అయ్యా 4 వేదాలకి 1131 శాఖలు ఈ దేశంలో పరిధిలో ఏంటి, 4000 సంవత్సరాలు జీవించేయండి. అవి గత 1000 ఏళ్లలో 1131 నుంచి 11 నుంచి 7కి వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని పరిరక్షణ చేసుకోవాలి, తర్వాత వెతుక్కోవాలి. నువ్వు ఎప్పటికి ఇస్తావు ప్రపోజల్ చెప్పండి సార్, ఎల్లుండికి ఇస్తావా? ఇస్తానండి, కానీ నాకు ఒకటే భయం అంటాను, ఏంటన్నా సెక్యూరిటీ వాళ్ళు లోపల రానివ్వండి. ఆయన రేపు పర్లేదు సార్, నేను చూస్తున్నా సార్ ఆయన్ని. అయ్యో ఆయన ప్రాబ్లమే ఉండదు, ఆయన చెప్తున్నాను. ముందు రోజు నిన్ను కంప్యూటర్ విసేస్తానన్న మనిషి ఇప్పుడు గ్రేట్ మార్చి ఇచ్చే ఆయన రాజానుగ్రహం కలిసి ఎవరు ఆపగలరండి? రాజానుగ్రహం కలగడం కారణంటే అమ్మవారి అనుగ్రహం కలిగిందండి. అయిన తర్వాత అండి అప్పుడు ఆయన 2 రోజులు అక్కడే ఢిల్లీలో కర్ణాటక ప్లేస్లో కూర్చొని రాసి ప్రపోజల్ అక్కడ టైప్ చేసి, ఎలక్ట్రానిక్ టైప్ చేసి అప్పుడు కంప్యూటర్లు ఇంతలా లేవండి, దాన్ని టైప్ చేసి సెక్యూరిటీ పట్టి నన్ను స్వాగత సత్కారాలతో లోపలికి తీసుకెళ్ళి ఆయన పిఎస్కి ఇచ్చామండి. పొద్దున్నే 10:30కి ఇచ్చానండి. ప్రపంచంలో ఎవరికి ఆ అదృష్టం పట్టదండి, అమ్మవారు మనకి పట్టించిందండి. మనం ఏంటంటే ఈ ప్రాజెక్టు చెయ్యాలి, అది సంగతి. ఇచ్చేప్పుడు నేను 10:30కి ఇచ్చాను. అక్కడ ఎంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ అంటే జూనియర్ సెక్రటరీస్ అంతా ఐఏఎస్ వాడు, సీనియర్ మోస్ట్ పీపుల్ ఉంటారు, సీనియర్ సెక్రటరీస్, ఇంకా క్యాబినెట్ సెక్రటరీ ర్యాంక్ వాడు, దాంట్లో వాడు చూడాలి. 7-8 మంది దాటితే ఒక ఆయన రాష్ట్ర 7-8 మంది ఐఏఎస్ వాడు చూడాలండి. 2-3 రోజులు బాంబులో పడుతుంది. వీళ్ళందరూ గబగబ ఆయన తెలిసి వాళ్ళందరికీ తెలిసిపోయింది ఆయన క్యాండిడేట్ మన. 10:30కి ఇచ్చినటువంటి ప్రపోజలు 12:30 గంటలకు ఆయన చేసి విడిపోయిందండి. వెంటనే సంతకం పెట్టాడు, ఫర్ నెససరీ యాక్షన్ ఎస్డి శర్మ. అంతే. 1 గంట వెళితే 1:30కి ఆయన సెక్రటరీ మా ఇచ్చిన ప్రపోజల్ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరికీ కాపీ పంపించేశాడండి. ఈమెయిల్స్ వెళ్ళిపోయి, గవర్నర్ అందరికీ వెళ్ళిపోయి, మొత్తం అన్ని రాష్ట్రాల వాళ్ళకి వెళ్ళిపోయింది. 1:30 మధ్యాహ్నం నేను పొద్దున్న 10:10 ఇస్తే 1:30 దేశంలో నాయకులందరికీ మహానాయకులందరికీ వెళ్ళిపోయాయండి. ఆ వేళ ఇంతమంది ఎందుకు పంపించే ప్రశ్న వస్తే అందులో ఒక్కడైనా స్పందించకపోతాడా? ఇంతమంది ముఖ్యమంత్రులు ఒక్క గవర్నరైనా స్పందించకపోతాడా? దేశం నాస్తికమై చాలా భాగం వెళ్ళిపోతుంది, ఒక్కడైనా ఉండబోతాడా? అదృష్టం అమ్మవారి అనుగ్రహం కలిగిందండి. అక్కడ రాజస్థాన్ ముఖ్యమంత్రి బైరాజ్ సింగ్ షెకావత్, అతను వేదప్రియుడు ఏంటంటే అతను ఆ వేళ అదృష్టాలతో ఢిల్లీలో ఉన్నాడండి. 1 గంట మెయిల్ ఇక్కడ నొక్కితే అక్కడ వెళ్ళిపోతుంది. అది ఆయన 1:30కే చూస్తున్నాడు. ఆయన చూసి వెంటనే ఏం చేశాడంటే ఆయన కాబట్టి ఫ్రెండ్స్ శంకరదాచార్య గారు షెకావత్తును ఆయన కొన్నిసారి అవునయ్య హైదరాబాద్లో కుర్రాడు వచ్చాడు, ప్రపోజల్ ఇచ్చాడు, ఆ ప్రపోజల్ విషయం కరెక్టే కాదా ముందు నువ్వు నిర్ణయించు, అది కరెక్ట్ అయితే నువ్వు యాక్షన్ తీసుకో, కరెక్ట్ అయితే నువ్వు పక్కన చేసేయి. వెంటనే అంటే ఆయన జైపూర్ వెళ్ళిపోయాడు. మేము అనుకోకుండా ఆయన కలుగుతామని నా ప్రయాణం మేము వెళ్ళాం. జైపూర్లో మీటింగ్ వెళ్ళేప్పటికి మీటింగ్ స్టార్ట్ అయింది. 4 ఉన్నామండి మీటింగ్లో. ముఖ్యమంత్రి అక్కడ ఇప్పుడు ఇక్కడ మన ఈనాడు పేపర్ ఎంత ప్రసిద్ధో రాజస్థాన్ పత్రిక అదే పేపర్ పేరు, ఆ పత్రిక చైర్మన్ ఇక్కడ రామోజీ గారు ఎలాగో ఇప్పుడు ఈనాడికి అక్కడ రాజస్థాన్ పత్రికకి చైర్మన్ ఒక ఆయన ఉన్నాడు, కులీషన్. ఆయన ఇచ్చాడు. గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, విద్యా విభాగం. అందులో బేసిక్ ఎడ్యుకేషన్ చెప్పి ఒక విభాగం కూడా ఉంది రాజస్థాన్లో. మనకి దౌర్భాగ్యం మన రాష్ట్రాల్లో లేదండి. ఇక వేద విద్య గవర్నమెంట్ సబ్జెక్ట్ అండి, పాఠశాల స్కూళ్ళకి వేద పాఠశాల అని కూడా ఒక డిపార్ట్మెంట్ అండి. ఆ డిపార్ట్మెంట్ డైరెక్టర్ పిలిచాడండి. సో వాళ్ళిద్దరూ మేము మొత్తం వచ్చేయండి కూర్చున్నాక మొట్టమొదటి మన దాన్ని వెరిఫై చేసుకోవాలి కదా. ఆయన్ని వాళ్ళని నాతో మాట్లాడలేదు, ఆయనతోటి వాళ్ళ డైరెక్టర్ ఏమయ్యా 4 వేదాలు ఉండేవి కదా, కరెక్ట్ అండి. ఈ 4 వేదాలకి సుమారు 4,000 సంవత్సరాల క్రితం 5,000 సంవత్సరాల క్రితం ఏదో 1100 పైన శాఖలు ఉండేవి కదా, కరెక్టేనండి. ఆ అలాంటి సుమారు 4,000 సంవత్సరాల దాకా ఉండేవిగా, కరెక్టేనండి. అది మన స్వతంత్రం వచ్చేవాడు 12, 13, 11 ఏవో వచ్చేయగా తగ్గిపోయేగా, కరెక్టేనండి. ఇప్పుడు 7, 8 వచ్చేయగా కరెక్ట్ అయిపోయింది. ఇచ్చిన వేళంతా కరెక్ట్ ప్రూవ్ అయిపోయింది. అంతే. వెంటనే ఆయనతో కులీష్ తోటి ఎవరైనా నువ్వు ఏం చేద్దాం, వెంటనే మనం ఉన్న 7ని సంకలనం చేద్దామంటే ఒక పుస్తకంలోకి ప్లస్
వెతికిద్దామండి. గత 40-50 ఏళ్ళలో 4-5 బ్రాంచ్లు మిస్ అయ్యే కదా, స్వతంత్రం వచ్చాక వెతికిద్దాం. ఎక్కడైనా మనకి లభ్యమైంది, చాలా చోట్ల దొరకకపోవచ్చు, దొరికితే దాన్ని పట్టుకుని అది కూడా పెట్టేద్దామండి. అయితే ఎన్నాళ్ళు చేస్తారు? కనీసం 5-6 సంవత్సరాలు వెతుకుతామండి. ఓకే, ఎంత ఖర్చు అవుతుంది? సుమారు 10 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఇవన్నీ సేకరించుకోవడం, కొంతమంది పూర్వం చేసినటువంటి ప్రతులు సంపాదించుకోవడం, ఇవన్నీ. అలాగా 1995 ఇందాక చెప్పానంటే ఏప్రిల్ 20 కలిసానండి. 1995 ఏప్రిల్ 23వ తారీఖుని రాష్ట్రపతికి నేను ప్రపోజ్ ఇచ్చానండి. ఏప్రిల్ 27వ తారీఖుని మేము అక్కడ జైపూర్లో షెకావత్ని కలిసామండి. మే 1కి వర్క్ స్టార్ట్ అయిందండి. చూడండి ఆశ్చర్యం. ఎక్కడైనా ఒకటి ప్రపోజల్ రాష్ట్రపతి స్థాయి దొరికింది ఎలా ఉందో చూడండి. వెళ్ళిన తర్వాత 15 సంవత్సరాలు వెరిఫై చేశారండి. 4 శాఖలు దొరికాయి సార్. 7+4 11 కలిపి ఒక్క పుస్తకం. అదేంటి మరి శబ్దవేదం ఎక్కడ పట్టుకొచ్చింది? ఈ ఏడ మనం శిరోధార్యంగా పెట్టినటువంటి శబ్దవేదం యొక్క కథ ఇంత కథ ఉంది. 11 శాఖలు తయారయ్యాయండి. ఈ 15 ఏళ్లలో జరిగింది ఏంటంటే, ఈ మహానుభావులతో స్వర్గస్థులు అయిపోయారు. శంకరదాచార్య స్వర్గస్థులు అయిపోయాడు, షెకావత్ స్వర్గస్థులు అయిపోయాడు, కులీష్ స్వర్గస్థులు అయిపోయాడు, ఆ చంద్రవేణి గారు ఆయన విడిపోయారు. కింద లెవెల్లో వర్క్ అయిపోతూ వచ్చింది తప్ప పైవాడ మాకు లింక్ కట్ అయిపోయిందండి. 2016లో 2010లో పుస్తకం అయిపోయిందండి. అంతవరకు ఏమైతే మేము పట్టించుకోలేదు కనెక్షన్ లేక. 2016లో అశోక్ సింఘాల్ గారు ఒకసారి రాజస్థాన్ జైపూర్ వెళ్ళినప్పుడు ఆయనకి ఈ సంస్థ వాడు ఒక కాపీ ఆయనకి ఇచ్చారండి శబ్దవేదం. ఆయన వెంటనే నాకు ఫోన్ చేశారు. అశోక్ సింఘాల్ గారు ఎక్కడ, మనం ఎక్కడ చెప్పండి సార్. ఆయనతో నేను కాంటాక్ట్లో ఉండేవాడు. అవగాహన రేపు పొద్దున్న నువ్వు కాశీ వచ్చేస్తావు, వారణాసి వచ్చేస్తావు, రేపు నీతో మాట్లాడలేదు. మధ్యాహ్నం 3ంటికి ఫోన్ చేశాడు. సార్ ఇప్పుడు చెప్తే నేను టికెట్ కొనుక్కోవాలి, ఏర్పాటు చేసుకోవాలి, పెట్టుకోవాలంటే నీకు పర్వాలేదు, మాలాంటి వాళ్ళకి ఎక్కడికి నేను ఏర్పాటు చేసుకోవాలి. సరే నేను మళ్ళీ మీటింగ్లో కలుద్దామని ఫోన్ పెట్టేశారు ఆయన. ఈలోపు ఈ సిక్ అయిపోయి వెళ్ళిపోయారండి. ఓ అడుగు మొదలు పడుతుండో 2 అడుగులు వెనక్కి వస్తుందో అనిపించిందండి. అదృష్టం ఏంటంటే ఆయన పక్కనే ఆయన సెక్రటరీ తెలుగు వారండి, కోటేశ్వర శర్మ గారు, రాజమండ్రి వారు. ఆయన విన్నారు. అశోక్ సింఘాల్ గారు నాతో మాట్లాడారు. అశోక్ సింఘాల్ గారు మీకు ఈ పుస్తకాలు ఇద్దామనుకున్నారు, ఈ పుస్తకాలు మీ నా దగ్గర ఉన్నాయి, 2 కాపీలు ఉన్నాయి, మీరు వచ్చి పట్టుకెళ్ళవచ్చు ఆయన చెప్పాడు. వెంటనే ఢిల్లీ వెళ్ళి ఆ పుస్తకాలు తీసుకొచ్చి వాటి ఊరేగింపు చేసామండి. ఈ రకంగా మహోద్ధతంగా మనకి ప్రారంభమైనటువంటి ఈ శబ్దవేద గ్రంథం ఈవేళ ప్రపంచ వ్యాప్తంగా వెళ్తుందండి. ఆస్ట్రేలియా అంతా కూడా వెళ్ళింది. అక్కడ ఊరేగింపు చేసామండి ఆస్ట్రేలియాలో. ఇలా ఎంత రోజుల్లో సబ్జెక్ట్ మీద ఈవేళ ఇక్కడ నాకు చక్కని అవకాశం ఇచ్చినది. చూపించచ్చు ఆ పుస్తకం, ఒకసారి అర్థం చూపించచ్చండి. అయ్యా పుస్తకం తీసి పట్టుగా ఒకసారి చూపించండి గురుగారు. మీరు కూడా వారి సహాయం, ఆ పుస్తకం బరువు ఎక్కువండి, ఒక అంటే వారికి అవుతుంది కానీ ఇంకొకరు కూడా పెట్టి సహాయంగా బాగుంటుంది. అందరూ చూడండి అమ్మా ఆ పుస్తకాన్ని. అది నెత్తి మీద పెట్టుకుని మోసారండి. నెత్తి మీద పెట్టుకుని మహానుభావులతో కూడా పైకి స్వామి. అయ్యా చాలా టైం తీసుకున్నాను, ఏమనుకోకండి ఈ విషయం. మళ్ళీ అంటే మరి చెప్పుకోవడానికి నాకు అవకాశం వస్తారా అన్నట్టుగా చెప్పాను. ఓం జాతవేదసే సునవామసోమరాతీయతో నిదహాతి వేదః విశ్వానావేవ సింధుం దురితాక్షి गोभिर्जुष्टमयिधो निषिक्तं तवेन्द्र विष्णोरनुसञ्चरेम नागस्य पृष्ठमभिसंवसानो वैष्णवीं लोकयमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात्। हरिः ओम्।
ఆ పుస్తకాన్ని ఇక్కడి శిరస్సు పెట్టుకుని శిరస్సు తీసుకొచ్చినటువంటి సుబ్బారావుకి అందరూ ధన్యవాదాలు, నమస్కారాలు. దగ్గర మొత్తంలో ఆస్ట్రేలియా తీసుకెళ్ళడానికి మా స్నేహితులు రమ్మంటే ఒక కండిషన్ పెట్టారు. ఈ పుస్తకాన్ని ఆస్ట్రేలియాలో ఊరేగిస్తామంటే వస్తామన్నానండి. అందుకోసం ఏం చేశారంటే అయితే ముందర కాపీ పంపించుకో, కాపీ తెప్పించి రాజస్థాన్ నుంచి ముందర పంపించారండి. సిడ్నీలో ఊరేగించామండి పుస్తకాన్ని. 1000 మంది అటెండ్ అయ్యారు సార్. మెల్బోర్న్లో ఊరేగించామండి, 1500 మంది అటెండ్ అయ్యారు. క్యాన్బెరాలో ఊరేగించామండి, అక్కడ 1000 మంది అటెండ్ అయ్యారండి. ఈ పుస్తకం గ్రంథం దేశాల్లో వ్యాప్తి చెందినది. బెజవాడలో ఊరేగిస్తేనండి ఎంతమందో తెలిసినండి 30,000 మందితో ఊరేగిపోయాయండి. కాలేజీ మన జనసైన్యం అయిపోయింది అనుకున్నామండి. అమ్మవారు అనుగ్రహించకండి గారు. అందులో మాకు వీరు వచ్చి ఆ వేలవంతాన్ని కూడా రికార్డ్ చేసి మాకు ఛాన్స్ విముఖంతాడు అదే చెప్తారు. ఆ మొదటి సార్ చదివి ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యేభ్యో భవద్భ్యస్తేర్నవవేద్భూరికామహాదిత్యావాేకం భూత్యైర్వవిరుదం వేదోలం భూత్యై సర్వోన్న ప్రాణోత్యాదిత్యామేవ భవద్భగస్వేన భాగతే ఏనోవధామని. అదే ఈ మంత్రం ఇంతగా డాక్యుమెంట్ చేసి మంత్రం ఇలాంటి వీళ్ళందరూ చాలా రికార్డ్ చేయించి ఇలాగా ఒక్క మంత్రానికి మనకి యథాశక్తి మన గురుముఖ ఎంత చేంజ్ చేసాడు, ఎంత స్వల్పాది స్వల్పం అసలు. కానీ ఎంత విజ్ఞానం పరమేశ్వరుడు మన మార్పులో అందించేయండి సార్. మనం అతనికి శాశ్వతంగా మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ ఋషి పరంపరకి ఆ వేళ నుంచి ప్రారంభించి ఈ వేళ ఇక్కడ ఉన్నటువంటి శిశువుని ఆశీర్వచనంతో సహా ఇలాంటి మహాభావులు గురువులు లభించలే అంత దొరకకూడదు సార్. వారి సంఖ్య వేళ వేళ మీద ఇంకా విచిత్రం ఏంటంటే ఒక్క మాట చెప్తాను, చెప్పడం రావడం ఇచ్చే విషయం అంత ఉందండి. ఋగ్వేదంలో మేము చేసినటువంటి సేవని మాకు సంతకం పెట్టింది అంగీకరించాలంటే కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి అండి. 2011లో కంచి వెళ్ళామండి. రికార్డింగ్స్ అని చేసాం. మొత్తం ఋగ్వేదం అంతా కూడా రికార్డింగ్ చేసి 11 పాఠాలు, 3 ప్రభుత్వ పాఠాలు, 8 విద్యుత్ పాఠాలు, 3 అధ్యాయాలు చేసామండి. అవి స్వామివారు వెళ్ళేస్తే నేను వినాలయ్యా నిలబడి మీరు ఎలా చేస్తారన్నారు. మరి ఋగ్వేదులు ప్రారంభించాము, ఆన్ చేసామండి. కంప్యూటర్ కూడా తెప్పించుకున్నారు, మా సీడీ అంతా పెట్టామండి, డివిడీ పెట్టామండి. ఆ రకానికి అద్భుతండి. ఆయన ప్రతి అక్షరం స్వరంతో సహా వినాలండి. బాగుందయ్యా ప్రొసీడ్ అయిపోండి అన్నారు. అదే జగద్గురుడు యొక్క ఆమోదం పొందినటువంటి ఉచ్చారణ ప్రపంచాంతా ఆమోదించినటువంటి గ్రంథం అండి. ఇది మా అందరి జీవితాలు కూడా ధన్యం చేయడానికి అమ్మవారి ఈ రూపంలో శబ్దాల రూపంలో వచ్చిందండి. ఇంకా అలా చెప్పుకుంటే ఎన్ని రోజులైనా గడుస్తుందండి. నాకు ఇంత చక్కటి అవకాశాలు ఇచ్చినటువంటి సుబ్బారావు గారికి, అంతగా మించినటువంటి బలవంతం పెట్టిన ఇక్కడ తీసుకొచ్చిన నాకు ఆనందాన్ని కలిగించినటువంటి వారి కుమారుడు శివస్వరూపుడు శివకుమారు గారు. ఇది కాకుండా ఊళ్ళోకి వచ్చిన తర్వాత వచ్చే ముందుగా పుస్తకాన్ని ఊరేగించారు, ఫోటోలు పంపించారండి. ఎంత ఆనందం కలిగిందండి. మనకి అక్కర్లేదు ఊరేగింపులు, అమ్మవారు ఊరేగిందండి. అక్కడికి కావాలి మన కళ్ళెదురు కూడా జారిపోయారు. 4 శాఖలు దొరికి పవర్ ఇంకా రేపు పొద్దున 12 దొరికింది అనుకోండి, నెక్స్ట్ ఎడిషన్లో వేసేస్తామండి. కాబట్టి అయిపోయినా లేదు ఇంకా త్వరగా ప్రార్థిద్దాం. అది టికెట్ ఉందో చేయగలదు, ఎవరు చెప్పారు, ఉన్నదాలు ఎదుర్కోవాలి ఉండొచ్చు. మనం ప్రయత్నం చేస్తే దొరకచ్చేమో, దొరికినంత వరకు జాగ్రత్త చేద్దాం, దొరకడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం అని మాటలు చెప్తూ మీ అందరికీ చాలా కాలం తీసుకున్నాను. జ్ఞాని అనుకోవాలి, క్షమించండి. కానీ అందరూ సరదాగా ఉన్న ఆవేశంతో చెప్పాను, ఆనందంతో చెప్పాను, అనుభూతితో చెప్పాను. కానీ మీరు స్వీకరించి నన్ను అనుకరించవలసి ప్రార్థిస్తున్నాను. శివకుమార్ గారు